ఇద్దరు అత్త కూడళ్ళు ఎటు రెడీ అవుతుర్రే? నీకెందుకయ్యా అవన్నీ? నీ పని నువ్వు చూసుకో. శ్రీమంతం పోతున్నాం నాని. ఏడా నీకు తెలుసా ఏడుకోవాలి? తెలీదమ్మా, తెలీదండి, తెలీదా? తెలియదు, మాకు తెలుసు, మేము పోతాం. నువ్వే తీసుకుపోతా. నేను ఇవన్ రెడీయా? వాడు తీసుకుపోతాడు. రెడీయా? హాయ్ చెప్పు. ఫోన్ వస్తుంది నీకు. ఫోన్ వస్తుందిరా. హాయ్ చెప్పు మరి జల్దీ. హాయ్. నమస్తే పబ్లిక్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఎట్లున్నారు అందరూ? బానే ఉన్నానండి, ఇంకా బీపీ షుగర్ రాలేదు. హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. ఈ రోజు డ్రెస్సింగ్ మా అమ్మతో మ్యాచింగ్. మా చోట ఆడుతున్న మ్యాచింగ్ కావాలి. నేను ఏడుస్తుండు మన మీద. వీడియో ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసిండు. డ్రెస్ కాదు ఇదేంట్రా, శారీ. అదేంట్రా రెడ్డా? అది ఏ యాంగిల్ రెడ్ లెక్కున్నది? ఇది రెడ్ ఆరెంజ్ చెప్పే. టమాటోస్ ఆరెంజ్ కలర్ లో ఉంటాయి. రెడ్ రెడ్ యువర్ హస్బెండ్ ఇస్ గుడ్. మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోలేదు. ఇది మా అపార్ట్మెంట్. సో ఆ అపార్ట్మెంట్ లో ఇప్పుడు మన శ్రీమంతం ఫంక్షన్ జరగబోతుంది. మా వాళ్ళు అక్కడ సిగ్నల్ దగ్గర నుండి క్రాస్ చేయడానికి సిగ్నల్ దగ్గరికి వెళ్తుర్రు. నేను ఈ వెహికల్స్ ఏం వస్తలేవు కాబట్టి ఇక్కడనే క్రాస్ అయిపోతా. Guys, ఇక్కడ సెటప్ అంతా రెడీ అయిపోయింది. See, look at the decoration. Yeah, అయ్యో, here is the lady, the girl, నితిషా రెడ్డి మల్లయ్య గారి. వీళ్ళది శ్రీమంతం ఈరోజు. శ్రీ హాయ్ రా ప్రియాంశ. వేర్ ఇస్ పప్పా? నాకేం తెలుసు. ఎక్కడ పోయిండు? ఆ రూమ్ లోనా? హాయ్ హాయ్ అక్క. అక్క ముందుకు ముందే వచ్చేసింది. నాకు ఫోన్ చేయకుండానే వచ్చేసింది డైరెక్ట్. నువ్వు ఎక్కడ ఇక్కడ ఉంటావని వచ్చినారా? కాకపోతే నువ్వు లేవు. ఫాదర్ డ్యూటీస్ అక్క, అట్లా చెప్పాలా. హాయ్ హాయ్ రా సుమంత్. హౌ ఆర్ యు? నాట్ బ్యాడ్, నాట్ గుడ్. ఎందుకు ఏమైంది? మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఫీలింగ్ టైర్డా? ఒక 10 minutes న్యాప్ తీసుకో. నిచ్చా అంత రెడీయా? వెర్ ఇస్ ద చైర్? ఇదేనారా చైర్? అదే మరి డెకరేషన్ అయిపోలేదు ఇంకా. ఈ డెకరేషన్ అంతా మనోళ్ళే చేసారు. చూడండి ఎంత మంచిగా చేసారు. బయట ఏం చేపియలేరు. లోటస్ ఎందుకు రా? మన నిచ్చ ఉన్నది కదా లోటస్. ఓ బేబీ కోసమా? ఓకే ఓకే. నువ్వే పెద్ద లోటస్ రా గట్లా అంటాడు. పట్టు పట్టు, నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు రే. బేబీ వచ్చిందా? ఇది ఈ పెద్ద లోటస్ లేని బేబీ లోటస్ ఏడుకెళ్ళి వచ్చిందిరా. అక్క నిజంగానే నీ తెలివి అంటే తెలివి వేరే లెవెల్ తెలివి. అది ఈ ముచ్చట్లు ఇంకా ఎన్ని దినాలు వినిపిస్తావురా? నువ్వు చెప్తానే ఉన్నావు, నేను వింటనే ఉన్నా. ఉవ్వి నాని మామకి, ఉవ్వి శశికాంత్ మామకి. ఉవ్వా నీకు కాదురా, నువ్వు ఇయ్యు. వెరీ గుడ్. నేను ఇష్టపడ్డా ఇటు బంద్ చేసి ఇప్పుడే దించాలా? నేనే బ్లాగరు, నేనే కెమెరామ్యాన్, నేనే అన్ని. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోలే. కొత్త వాళ్ళతో ఎక్కువ మావాడే అని ఆయన నేపాల్ వాడు అనుకున్నారు. నేనైతే నేపాల్ దాన్ని కాదు. ఫ్లాష్ యూజ్ చేస్తున్నా అన్న మరి దగ్గర పెట్టొచ్చు కదా లైట్. గైస్ లోపల చిన్న ఫోటో సెషన్ చేసినాం. ఇప్పుడు మళ్ళీ పైన టెర్రస్ పైకి పోతున్నాం. మొత్తం లొకేషన్ అంతా వేరే లెవెల్ ఉంటుందని చెప్పి శశికాంత్ అన్న. నేను చెప్పలే ఆడ అంతే మంచిగా చూసాను నేను వస్తున్నా. ఫోటోగ్రాఫర్ వస్తుండే కదా నేపాల్ కుశాల్ కుటుంబ్. కుశల్ ప్రొడక్షన్. ఏంటి తాగుతురా గీడ? నువ్వు అందుకే ఫోన్ చేస్తున్నావు రా అరుణ్ భాయ్. ఇట్రా నేను వేసుకోనంత కుర్తా వేసుకోలేదండి.
ఇక రెడీ అవ్వలేనా ఒరే కుర్తా ప్రణీత తెచ్చిందో లేదో తీసుకుంటే మమ్మల్ని పెడతావు ఇటు ఓకే ఓకే రైట్ గాయస్ ఇదే టెర్రర్స్ ఇప్పుడు ఇక్కడనే ఫోటో షూట్ చేయబోతున్నాం మన ఇంటికాడ ప్రీ వెడ్డింగ్ షూట్ చేసినప్పుడు తోటలలో పోయి తీసుకుంటాం మీరు అట్లా ఇక్కడ అన్నట్టు కుశల్ చెప్పి ప్రే ఓ అయ్యో వీళ్ళ శ్రీమంతానికి మొత్తం ఇట్లా ఫ్లైట్లతో తెప్పించినాం అది చూడు మీ శ్రీమంతానికి రాది అది మేము తెప్పించినాం నేను మీకోసం చెప్పించినాం ఎట్లుంది సర్ప్రైజ్ పైలట్ గిటు గిటు దించు ఓకే అరే జస్ట్ మిస్ అక్కడ లేదురా మీ శ్రీమంతానికి తెప్పించినాం అదంతా మాట్లాడినాం మనమే ఉంటాడు మన ఫ్రెండ్ ఒక పైలట్ దించు అంటే తీస్తాడు చలో చలో ఫోటో షూట్ అయితే చేద్దాం గైస్ ఓకేనా టైం అవుతుంది ఇక కింద తిడతారు ఇక మనం వెళ్ళిపోవాలా గాయస్ ఇయో ఫోటోలు దిగి కిందకి వచ్చేసాం మా అక్క వచ్చింది అక్క మా పెద్ద దిక్కు అందరికంటే హాయ్ పెద్దమ్మ మొన్న కాడ అత్త పోయినావా అగో అగో గాయస్ అంతా కుర్తాలు వేసారు వినయ్ గారు మనకు మ్యాచింగ్ వేసాడు హాయ్రా వినయనా కలంకారీ కలంకారీ అరే మనిషానా కొత్త పెళ్లి కొడుకు కొత్త మొన్న 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 కుర్తాలే ఇవన్నీ ఇప్పుడు వేసుకుంటాడు శైలేష్ భాయ్ ఖతర్నాకున్నా కదా కుర్తా మొన్న పెళ్లి ఎంగేజ్మెంట్ బాయ్ కొనిచ్చిండు ఓకే ఓకే బాయ్కి ఒక మ్యాచ్ ఏది బాయ్కి ఒక పెళ్లి సంబంధం కుర్తాలు ఎట్లా ఉంటాడు బాయ్ని ఎందుకురా కుర్తా కుర్తా కోసం పెళ్లి చేసుకున్నా ఇయర్లే కట్టుకున్నాడు 340 బొండా అయిపోయింది బొండా హాయ్ హాయ్ మామయ్య మాట్లాడించిన లేదా మన్మరాల్ని అదే మరి నువ్వు మాట్లాడించిన లేదా నానమ్మని మరి మొన్ననే ఫోన్ చేసింది నీ నంబర్ ఉన్నదే నాకా ప్రాణితం చేసింది మొన్న నుంచి అన్నది మొన్న వీలైతే లేదు మోడల్ వచ్చినట్టు ఇంకెంతగానో తోట్లేనాడు అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో నా కోడలా నీ కోడలు అనుకుంటారు ఇంకో కోడల గురించి ఏమైనా చెప్తున్నావు ఇప్పుడులాగా ఇప్పుడు ఒకటే కోడలు చాలు నాకు అదే మరి నీకు నీ కోడలు వచ్చానంటే ఇంకెంతను మళ్ళా తోట్లేనాడు మా అమ్మ ఇది ఇంకొక కోడలు అనుకుంటుంటుంది ఎట్లా అవుతామంటావు నీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టున్నది కదా నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీకా ఏం మా అమ్మ అన్నది నేను ఎప్పుడన్నా అట్లాంటివి ఉంటాయా ఇంట్రెస్ట్ నాకు లేదు నమస్తే హాయ్ హాయ్ పేటా నమస్తే పేటా బాయ్ హార్డ్ వర్కర్ ఇప్పుడు ఇవ్వనుకుండా నేను నాని అందరం తింటాం మక్క కూడా తింటాం నువ్వు తినావా హాయ్ చెప్పు మరి నాకు నాని మరి నాకు నాకేవా హాయ్ చెప్పు మరి హాయ్ చెప్పు వీడియో దొంగ ఇది ఒత్తుతంట ఏదన్నా ఒకటి
గుడ్ మార్నింగ్ గాయస్. సో నిన్న శ్రీమంతం అయిపోగానే అందరం ముచ్చట పెట్టి అక్కడనే వాళ్ళ ఇంట్లోనే పడుకున్నాం. ఇప్పుడు మా ఇంటికి వెళ్తున్నా. పొద్దున చెప్పినా కదా జస్ట్ రోడ్ క్రాస్ చేస్తే మా ఇల్లు అని. సో నడుచుకుంటూ పోతున్నా. మా అమ్మకి ఇట్లా అక్కడనే వాడుకున్నారు. వాళ్ళు కొంచెం పైనకి వస్తారంట. సో ఇప్పుడు మనం బ్రషింగ్ గిషింగ్ చేసి సీదా ఊబర్ వెళ్ళిపోవాలా అంతే ఇక. రైట్, బాయ్ బాయ్, టేక్ కేర్.